శ్రీమాత్రే నమః. మార్చి తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొందే రాశులు ఈ 5 రాశులు. మరి ఆ రాశులు ఎవరు? ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చేస్తున్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియో చూడటం మొదలుపెట్టండి. ఎందుకంటే మీరు కూడా శని విముక్తి నుండి విముక్తులవుతున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ అనంత సంపదను మనకు ప్రసాదించి వెళ్తాడు. అన్ని శుభాలనే ఇచ్చి వెళ్తాడు. మహారాజయోగం కలిగించేలా చేసి వెళ్తాడు. మరి అలాంటి మహారాజయోగం మీకు పట్టబోతోందా? ఏలినాటి శని నుంచి విముక్తి కలిగే రాశుల్లో మీ రాశి కూడా ఉందా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే 2025లో శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలో అడుగుపెట్టనున్నాడు. ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవటం వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలగనుంది. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం. శనీశ్వరుడు ప్రతి 2.5 సంవత్సరాలకు రాశి మార్చుకుంటూ ఉంటాడు. 2025లో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. మీనరాశిలో దాదాపు 2.5 ఏళ్లు ఉండనున్నాడు. ఈ సంచారం మార్చి 29వ తేదీన జరగనుంది. కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగనుంది. వారిని ఇంతకాలం పట్టి పీడిస్తున్న ఏలినాటి శని వదిలిపోనుంది. కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ అదృష్టం పట్టబోతున్న రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి అభివృద్ధి. కర్కాటక రాశి వారికి అభివృద్ధికరమైన సంవత్సరంగా ఉంటుంది. శని భగవానుడు మీకు 9వ స్థానానికి రావటం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. బయట విదేశాలకు వెళ్ళి వస్తారు. వృషభ రాశి వారికి శుభ ఫలితాలు. వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే 2.5 సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆఫీసులో పదోన్నతి, జీతం పెరుగుతాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక ఉండదు. వ్యాపారంలో అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయి. మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు. మకర రాశికి ఏలినాటి శని నుండి విముక్తి. ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలకు ఫలితం దక్కుతుంది. జీవితంలో ఇక మీకు అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు. బ్యాంకు రుణం సహాయం లభిస్తుంది. కొత్త ఇంటికి మారుతారు. మీరు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. తులారాశికి విజయాల పరంపర. శని మీనరాశికి సంచారం చేయటం వలన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది. పదోన్నతి లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విజయాల పరంపర కొనసాగుతుంది. వృశ్చిక రాశి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. చూశారుగా శని విముక్తి కాబోతున్న రాశులు ఏవో, మీకు ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో అందులో మీ రాశి కూడా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.